హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దయచేసి అభ్యర్థులు ఈ యొక్క అప్డేట్ని మీ యొక్క ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి, ఎందుకంటే ఈ యొక్క అవకాశం మళ్ళీ రాదనమాట. ఓకే, సో మీరు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని పరిశీలన చేస్తే ఆ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు కంప్లైంట్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ముందు తర్వాత మనకు రివైజ్డ్ TR10 టెట్కామ్ TRT షెడ్యూల్ అని ఇచ్చాడు. అప్డేట్ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ సర్వీస్ అని చెప్పి ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పని TGT సంబంధించి ఈ యొక్క టెట్ డీటెయిల్స్ సంబంధించి నేమ్స్లో కానీ అడ్రస్లో కానీ ఇతర సమాచారం కానీ మార్చుకునేందుకు అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ మనకు కంప్లైంట్స్ అనే దగ్గర మాత్రం చాలా అప్డేట్స్ అయితే మనం మార్చుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం రివైజ్డ్ TRT అండ్ టెట్కామ్ TRT షెడ్యూల్ని చూద్దాం. ఓకే, సో మళ్ళీ మనకి ఏమైనా చేంజెస్ అనేది చేశాడంటే మనకు పెద్దగా అప్డేట్ అయితే మనం చూస్తే చేంజెస్ అనేవి లేవు. మనం కొత్తగా ఏదైతే షెడ్యూల్ ఇచ్చాడో ఆ యొక్క షెడ్యూల్ మాత్రమే ఉందన్నమాట. సో మ్యాక్సిమం ఈ యొక్క షెడ్యూల్ అయితే ఇంక చేంజెస్ అయితే రావు. ఓకే, సో మన యొక్క ప్రిపరేషన్ కూడా టైం అనేది బాగా సరిపోతుంది. బట్ ఏంటంటే మనం ఫైటింగ్ చేయాల్సింది ఏంటంటే మెగా డిఎస్సి కోసం ట్రై చేయడమే. ఓకే, ఈ యొక్క ఎగ్జామ్ డేట్ సంబంధించి సో మనకు ఎవరికి కూడా అభ్యంతరం అయితే ఉండదని అనుకుంటున్నాను. ఇంకా ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే కంప్లైంట్స్ అనమాట. ఓకే, సో కంప్లైంట్స్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి. సో చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. సో డిఎస్సి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్స్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి టెన్షన్ అయితే అవుతున్నారో వీరికి మాత్రం ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఉంటుంది కదా, మీ యొక్క క్యాండిడేట్ నేమ్ని మార్చుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ముఖ్యంగా మొబైల్ నెంబర్ని కూడా మనం మార్చుకోవచ్చు. అంతేకాకుండా కొంతమంది మేల్ అని ఫీమేల్ అని నేమ్స్ అంటే కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఇంటర్నెట్ సెంటర్లో మిస్టేక్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే వస్తుంటాయి. సో వాటన్నింటిని కూడా ఎడిట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్ ఐడి దగ్గర మీ యొక్క డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో టాప్లో క్యాండిడేట్ ఐడి ఆర్ రిఫరెన్స్ ఐడి అని ఉంటుంది. ఆ రెండింటిలో ఏదో పేరు ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. టాప్లో ఉంటుంది ఒక నెంబర్ అనేది. ఆ నెంబర్ అనేది మీరు వేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని వేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయండి. అప్పుడు మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇలా కరెక్షన్ చేసుకోవడానికి కావాల్సిన పూర్తి సమాచారం అనేది ఉంటుంది. ఓకే, సో నా దగ్గర ఎవరికి సంబంధించిన ఈ యొక్క ఐడీస్ లేవు కాబట్టి నేను ఇంతవరకు ఓపెన్ చేస్తున్నా. ఓకేనా, సో మ్యాక్సిమం ఇప్పుడే మీరు ఈ యొక్క మిస్టేక్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో వీటితో పాటుగా మిగతా ఏమైనా సరే మిస్టేక్ చేసుకునే అవకాశం కనుక అప్డేట్లో ఉంటే మీరు ఖచ్చితంగా మార్చుకోండి. ఇంతకు మించి మళ్ళీ అవకాశం అనేది రాదు. సో డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో ఇది టెట్కామ్ TRT వరకు ఉంటుంది, అంటే HGT వరకు ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా వర్తిస్తుంది అన్నమాట. ఓకేనా, సో కేవలం ఒకరికనే కాదు, సో అందరికీ కూడా డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎవరు సబ్మిట్ చేశారో అందరికీ కూడా వర్తిస్తుంది. ఓకే, సో మీరు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ.